వీక్షకులందరికీ నమస్కారం. జూన్ నెలలో సింహరాశి వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు కలగబోతున్నాయో మనం ఈ కార్యక్రమం ద్వారా క్లుప్తంగా తెలుసుకుందాం. ముఖ్యంగా సింహరాశి వారికి ఉండేటువంటి గ్రహస్థితిని గనక పరిశీలనం చేస్తే ఈ రాశి వారికి సప్తమ స్థానమందు శనేశ్వరుడు, అష్టమ రాహు, జూన్ 1వ తారీఖున కుజుని యొక్క మార్పు ద్వారా అష్టమ కుజుని యొక్క దోషం ఈ నెలలో లేదు, అనగా జూన్ నెలలో లేదు, మే నెలలో అష్టమ రాహు అష్టమ కుజుని యొక్క దోషాలు ఈ రాశి వారిని ఎక్కువ ఇబ్బంది పెట్టాయి. అయితే ఈ భాగ్యంలో కుజుడు, ఇక దశమ కేంద్రంలో రవి గురుల యొక్క సంచారం, ఇక్కడ గురుబలం అనేటువంటిది లేదు. అయితే దశమంలో రాశ్యాధిపతి అయినటువంటి రవి యోగిస్తూ ఉన్నారు. 15వ తారీఖు జూన్ దగ్గర నుండి అదే రవిగ్రహం లాభస్థానంలోకి వెళతారు. అలాగే శుక్రుడు బుధుడు కూడా లాభస్థానంలోకి వెళతారు. కాబట్టి ఇటు చూసుకున్నప్పుడు లాభస్థానంలో ఉండేటువంటి గ్రహాలు అనగా రవి కానీ బుధుడు కానీ శుక్రుడు కానీ ఈ 3 గ్రహాలే సింహరాశి వారికి ఈ మాసంలో యోగించేటువంటి గ్రహాలు. మిగతా గ్రహాలు అంత అనుకూలించడం లేదు. ప్రత్యేకించి కుజుడు న్యూట్రల్గా ఉంటారు, ఆయన అనుకూలము కాదు ప్రతికూలము కాదు. గురుడు కూడా న్యూట్రల్, ఆయన అనుకూలము కాదు ప్రతికూలము కాదు. ఇంకా ఏదైనా గురుడు కొంత ఉద్యోగపరంగా అటు ఇటుగా ఇబ్బంది పెట్టడానికి అవకాశం. ఇక్కడ శనేశ్వరుని యొక్క స్థితిని పరిశీలన చేయండి. చాలా లోతుగా మనం చూస్తే సప్తమ స్థానంలో దిగ్బలయుక్తుడైనటువంటి గ్రహం, సప్తమంలో శనేశ్వరుడికి దిగ్బలం ఉంటుంది. ఈ జూన్ నెల 30వ తారీఖు దగ్గర నుండి శనేశ్వరుడు వక్రించి తన ఫలితాలను ఇవ్వబోతూ ఉన్నారు అన్ని రాశులకి. అంటే 30వ తారీఖు కాబట్టి ఈ లోపల దాని ఇంపాక్ట్ ఏమీ ఉండదు. కాబట్టి ఆ శని వక్రగతిని గురించి మనం తర్వాత పరిశీలన చేద్దాం. కానీ ఆ మార్పు అనేటువంటిది ఉంది అనేటువంటి విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. ఇక్కడ ఈ గ్రహాల యొక్క స్థితిగతుల వల్ల ప్రత్యేకించి మొట్టమొదటిగా ఆర్థికపరమైనటువంటి పరిస్థితులను చూసినప్పుడు సింహరాశి వారికి ఆర్థికంగా ఇది మిశ్రమమైనటువంటి వాతావరణాన్ని సూచిస్తూ ఉన్నది. అనగా ఇటు సప్తమంలో శనేశ్వరుడు, అష్టమ రాహువు, భాగ్య కుజుడు, దశమ గురుడు. దశమంలో గురుడికి ఒక శ్లోకం చెప్పారు, ధాన్యనాశో ధనచ్ఛేదం వృధా సంచరణం భయం అన్నారు. అనగా దశమంలో గురుడు ఆయన కర్మస్థానంలో గోచారంలో అంత ఫలితాన్ని ఇవ్వరు. జాతక భాగంలో అయితే చాలా గొప్పగా చెప్పారు. జాతక భాగంలో గనక గురుడిచ్చేటువంటి ఫలితాలను గనక పరిశీలన చేస్తే దశమ మందిరగేచ బృహస్పతౌ తురగ రత్న విభూషత మందిర అని చెప్పి చాలా గొప్పగా వర్ణన చేశాడు. అయితే గోచారంలో మాత్రం ఆ స్థాయి ఫలితం రాదు. కాబట్టి ఇక్కడ గురుడు కొంత వ్యతిరేకమే. కాబట్టి సింహరాశి వారి ఆర్థిక పరిస్థితులను చూసినప్పుడు సామాన్యంగా కనబడుతూ ఉన్నది. అనగా వెళుతుంది, ఈ నెలంతా కూడా దేనికి లోటు లేకుండా వెళుతుంది. అనవసరమైనటువంటి ఖర్చులు మాత్రం పెట్టుకోకూడదు. ఇక్కడ స్వయం కృతాపరాధం చేస్తే మనం ఏం చేయలేం. గ్రహస్థితి అయితే ఏ విధంగానూ ఇబ్బంది పెట్టే విధంగా లేదు. ఆర్థికంగా మీకు కావలసినటువంటి ఆ ఖర్చుకి తగినటువంటి ఆదాయాన్ని ఈ గ్రహస్థితి ఇస్తూ ఉన్నది. ఆర్థికంగా సాధారణమైనటువంటి పరిస్థితి. కాబట్టి ఇక్కడ స్వయంకృతంగా అనగా మీకు మీరుగా డబ్బును తీసుకెళ్లి జూదంలోనో బెట్టింగుల్లోనో లేకపోతే ఇంకో దాంట్లోనో పెట్టారనుకోండి, అది స్వయంకృతాపరాధం అంటారు. దానిలో పోతే మనం ఏం చేయలేం. అలా కాకుండా సక్రమంగా సంపాదించిన దాన్ని పట్టుకొచ్చి ఇంట్లో పెట్టుకుని దాచుకొని మీకు కావలసినటువంటి వాటి ఖర్చు పెట్టుకున్నారనుకోండి, అది అక్కడితో సరిపోతుంది. కాబట్టి సామాన్యమైనటువంటి పరిస్థితి. సరే, ఇక ఆర్థికపరమైనటువంటి అంశాలు. ఇక ఆరోగ్యపరంగా చూస్తే ఆరోగ్యపరంగా సింహరాశి వారికి మే నెల చాలా క్రిటికల్ పొజిషన్. ఎందుకంటే అష్టమంలో కుజరాహువులు ఉండడం, అదే నెలలో గురుడు మార్పు జరగడం, అలాగే శనేశ్వరుని యొక్క స్థితి, ఇవన్నీ మే నెలలోనే చాలా ఇబ్బంది. జూన్ నెల నాటికి వచ్చేసరికి అష్టమంలో కేవలం రాహువు మాత్రమే ఉన్నారు కాబట్టి పర్వాలేదు. ఇది ఆరోగ్యపరంగా కూడా సామాన్యమైనటువంటి పరిస్థితిని సూచిస్తూ ఉన్నది. రాహు అష్టమంలో కొంత ఇబ్బంది పెడతారు. మరీ ముఖ్యంగా ఈ నెలంతా కూడా 4 కాళ్ళ జంతువుల వల్ల, అలాగే ఏదైనా ఆహారం తినేటప్పుడు అది ఏమైనా పాడైపోయిందా బాగుందా అనేటువంటి వ్యత్యాసాన్ని చూసుకుంటూ తింటూ ముందుకు వెళ్ళాలి. ఇక్కడ కూడా స్వయంకృతాపరాధమే కనబడుతుంది. ఎందుకంటే ప్రతిదానికి స్వయంకృతం అంటున్నారంటే ఇక్కడ సప్తమంలో శని ఉండి మీ రాశిని చూస్తున్నాడు ఆయన. అందువల్ల మీకు మీరుగా పాడైపోతారు అనేటువంటి విషయాన్నే ఆయన చూస్తాడు. ఆయన ప్రత్యేకించి బయట వ్యక్తుల ద్వారానో బయట పరిస్థితుల ద్వారానో పాడు చేయడు, మీకు మీరుగా పాడైపోవడాన్నే ఆయన చేస్తారు. కాబట్టి స్వయంకృతాపరాధమే మళ్ళా ఇక్కడ కూడా ఆరోగ్యపరంగా, లేకపోతే ఆరోగ్యం అయితే బాగుంది.
ఇక కుటుంబపరమైనటువంటి అంశాలు కూడా మిశ్రమంగా గోచరిస్తూ ఉన్నాయి. ఇక్కడ అంత బాగున్నటువంటి పరిస్థితి లేదు, అంత బాగోనటువంటి వాతావరణం కూడా ఏమీ లేదు. ఇది కూడా సామాన్యంగా ఉంది. అంటే కుటుంబ సభ్యుల యొక్క ఆరోగ్య పరిస్థితులు, ఆర్థిక విధానాలు, వారు మీరు చెప్పేటువంటి మాటను వినడం, మీరు వారు చెప్పేటువంటి మాటను వినడం, ఇలా మ్యూచువల్ అండర్స్టాండింగ్ తోటి వెళ్తూ ఉంటుంది. కానీ ఒక్క వైవాహిక జీవితంలోనే, దాంపత్య జీవనంలోనే చిన్నపాటి ఎడబాటు, వారు అంటే ఈ భార్యాభర్తలు ఇద్దరు కూడా కొంత ఏదైనా వృత్తిపరంగానో లేదా వ్యాపార పరంగానో లేదా మరేతరత్ర పరిస్థితుల ద్వారానో కొంత దూరంగా ఉండేటువంటి పరిస్థితి మినహాయించి, లేదా చిన్న చిన్న మాట పట్టింపులు మినహాయించి మిగతావేవి కూడా కనబడడం లేదు. ఇక ఉద్యోగపరమైనటువంటి విషయాల్లో సింహరాశికి గత మాసంతో పోల్చుకుంటే ఈ మాసం చాలా బాగుంది. ఎందుకంటే రవి మార్పు తర్వాత, మే 14 రవి మార్పు తర్వాత సింహరాశి వారికి ఇది ఉద్యోగపరంగా చాలా గొప్ప సమయంగా చెప్పవచ్చును. ఉద్యోగంలో ఉండేటువంటి ఒడిదుడుకులు ఇవన్నీ కూడా తగ్గుముఖం పడతాయి. ఉద్యోగపరంగా కొంత పుషింగ్ ఉంటుంది, కొంత సపోర్ట్ ఉంటుంది. ఏదైనా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులను అధిగమించడానికి వాటికి అవకాశం ఉంటుంది. ఉద్యోగ పరిస్థితులు అయితే చాలా బాగున్నాయి. ఇక వ్యాపార పరంగా మనం చూసుకున్నట్టయితే సింహరాశి వారి యొక్క వ్యాపార స్థితిగతులు కూడా చాలా బాగున్నాయి. వ్యాపారం లాభసాటిగా ముందుకు సాగుతూ ఉంటుంది. వ్యాపారపరమైనటువంటి సమస్యలు ఏమీ కూడా లేదు. ఇక విద్యార్థులకు మాత్రం ఈ గ్రహస్థితి అంత అనుకూలమైనటువంటిది కాదు. చదువరులకు మాత్రం ఈ గ్రహస్థితి ప్రతికూలంగా ఉంటుంది. చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే స్త్రీలకి కూడా ప్రత్యేకించి ఈ గ్రహస్థితి కొంత ప్రతికూలమైనటువంటి ఫలితాలను ఇస్తూ ఉన్నది. కాబట్టి ముఖ్యంగా ఆరోగ్యం పరంగా జాగ్రత్తగా ఉండాలి. స్త్రీలు స్కిన్ అంటే చర్మ సంబంధమైనటువంటి విషయాల పట్ల జాగ్రత్తగా ఉండాలి. అలాగే అగ్ని వల్ల, పదునైనటువంటి వస్తువుల వల్ల, అలాగే ఈ బొద్దింకలు, బల్లులు, సాలి పురుగులు, తేళ్ళు, జర్రెలు, ఇలా పాకేటువంటి జంతువులు, పిల్లులు, కుక్కలు, ఇటువంటి వాటి వల్ల కూడా సింహరాశి స్త్రీలు జాగ్రత్తగా ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఇక వ్యవసాయం, భూమిని నమ్ముకుని జీవనాన్ని సాగించేటువంటి వారు ఎవరైతే ఉంటారో వారు ఈ మాసంలో మంచి ఫలితాలని అనుభవిస్తారు. వారు వేసినటువంటి పంటలు బాగుంటాయి, సకాలంలో వర్షాలు పడతాయి, వాళ్ళ పంటకి తగ్గట్టు పరిస్థితులు బాగున్నాయి. కాబట్టి సింహరాశి వారు ఈ మాసంలో జూన్ నెలలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని పొందడానికి ఏం చేయాలయ్యా అంటే, ఒకటి గురుబలం పెంచుకోవడానికి ప్రయత్నం చేయాలి. గురువారం నాడు ఖచ్చితంగా దత్త దర్శనం చేసుకోవడము, దత్తాత్రేయ స్వామి వారి యొక్క అనుగ్రహం కోసమై తాపత్రయపడుతూ ఉండాలి. సిద్ధమంగళ స్తోత్రం, ప్రతి నిత్యము సిద్ధమంగళ స్తోత్రం సింహరాశి వారు చదవండి. ఇన్ని ప్రతికూలతల మధ్యలో కూడా మీకు గొప్ప అవకాశాలు వస్తాయి. అలాగే ప్రత్యేకించి అష్టమరాహు యొక్క దోషాన్ని పోగొట్టుకోవడానికి మినప్పప్పు ఎక్కువగా దానం చేస్తూ ఉండండి. గారెలు కానీ, రొట్టె ముక్క కానీ, ఇడ్లీలు కానీ, దోశలు కానీ, ఇవి మినపప్పుతో చేసేటువంటి పదార్థాలు కాబట్టి వాటిని దానం చెయ్యండి. అలాగే ఇందాక చెప్పినట్టు దత్తాత్రేయుని యొక్క అనుగ్రహం కోసం సిద్ధమంగళ స్తోత్రాన్ని ప్రతినిత్యం పారాయణ చేయండి. మంచి ఫలితాలు సంప్రాప్తమవుతాయి.